కాకేడ రూరల్ మండలం సర్పవరం గ్రామం కేంద్రంగా 29 బ్రాంచీలతో నడిచిన జయలక్ష్మి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా పిలువబడే జయలక్ష్మి బ్యాంక్ మూతపడ్డానికి కారణం గత వైసీపీ ప్రభుత్వమేనని కాకేడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం బ్యాంకులో జరిగిన డిపాజిటర్ల సమావేశానికి ఎమ్మెల్యే కొండబాబు హాజరయ్యారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు ఆస్తులు కాజేసి అప్పటి పాలకవర్గం పరారైందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే డిపాజిటర్లకు న్యాయం చేసే చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. 400 కోట్ల రూపాయలు ఖరీదు చేసే బ్యాంక్ ఆస్తులు సీజ్ చేయడం జరిగిందన్నారు. తద్వారా డిపాజిటర్లకు సొమ్మును తిరిగి చెల్లిస్తామని ఎమ్మెల్యే కొండబాబు హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి అందరికీ కూడా ఈయన కూడా లెటర్లు ఇచ్చి కలెక్టర్ గారితో కూడా 4 లెటర్లు ఇప్పించి ఈ రోజున మనకు 2 జీవోలు రావడానికి కారణమైన కొండబాబు గారికి మరి పూర్తి సహకారాలు అందిస్తున్న వారికి వందనాలు తెలుపుతున్నాం. అలాగే వారి యొక్క కృషి వల్ల ఈవేళ హైదరాబాద్లో మనకి 200 మొత్తం 400 కోట్ల వరకు మనకి ఆస్తులు దొరికినాయి. ఇంకా 5 జీవోలు రావాల్సి ఉన్నాయి. కొండబాబు గారు 5 జీవోలు కూడా త్వరగా ఇప్పించినట్లయితే మరింత ముందుకెళ్ళి వీళ్ళకి కోర్టులో లేట్ అయిపోతుందండి. అందుచేత ఏదైనా ఆర్డినెన్స్ అన్నా తీసుకొచ్చి మనకు త్వరగా వచ్చేలాగా చేస్తారని ఆశ. ఈలోగా ఈ సమస్య వచ్చింది అని చెప్పి మీ దగ్గర ఉన్న వివరాలన్నీ తీసుకుని ఏ విధంగా దీనికి మహా సహాయం చేయగలమన్న ఆలోచనతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా కేటాయించడం జరిగింది. నేను ఆ వ్యక్తిని కేటాయించినప్పుడు ఇక్కడ ఏంటి మీరు చెప్పిన లోటుపాట్లన్నీ కూడా తీసుకుని ఇంకా ఏం జరుగుతున్నాయి దీని మీద లోటుపాట్లు అని చెప్పి మీ అందరికీ తెలుసు. కాకినాడలో ఉన్న ఆస్తుల్ని ఇది ఈ ఆస్తులు అనుకుంటా కొత్తపేటలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇదే బిల్డింగ్ కొత్తపేటలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏంటని చెప్పి ఆరా తీసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, అదేవిధంగా దీని వెనకాల ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు, వెనకాల నుండి నడుపుతున్నది ఎవరని చెప్పి అవి కూడా ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మీరందరూ వచ్చినప్పుడు మీకు అండగా నిలిచి ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఈ జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం ఆ రోజు రాష్ట్రం అంతా తెలిసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రం అంతా తెలిసింది అప్పుడే.